తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. లలితా సహస్రనామం పట్ల మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్కారం అండి. అమ్మ నమస్కారం అమ్మ. నా పేరు పద్మచరాణి. నాకు ఈ లలితా సహస్రనామంలో ఒక సందేహం ఉంది. అదేంటంటే ఇందులో చక్రాలకు సంబంధించి షట్చక్రాలకు సంబంధించిన వివరణ ఉందని ఉందమ్మా. దాని గురించి కొంచెం వివరంగా చెప్పమ్మా. అది చాలా ప్రత్యేకంగా ఒక గంట పైన అంతకన్నా ఎక్కువే పడుతుందమ్మా. వజ్రేశ్వరి వామదేవి వయో వస్థా వివర్జిత అన్న దగ్గరించి మొదలు పెడితే విశుద్ధి చక్ర నిలయ అంటూ మొదలుపెట్టి ఇలా మూలాధారం దాకా వచ్చి మూలాధారం తర్వాత మళ్ళీ ఆజ్ఞాచక్రానికి వచ్చి ఆజ్ఞ తర్వాత సహస్రారం దాకా వెళ్ళడం జరిగింది. అమ్మవారు ఇన్నింటిలోనూ ఉంటుంది అని చెప్తూ ఏ చక్రంలో ఉన్నప్పుడు ఆవిడకు ఉండేటటువంటి పరివార దేవతలు ఎవరు, ఆ సమయంలో ఆవిడకి ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటి, ఇలాంటి వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఇది మనకి మన శరీరంలో ఉండేటటువంటి షట్చక్రాల యొక్క వివరణ. అమ్మవారు కుండలిని స్వరూపంగా సమస్త జీవులలోనూ ఉందన్నారు. అది సూక్ష్మతర రూపం. అమ్మవారికి అమ్మవారికే కాదు ఏ దైవానికన్నా ఉండేవి స్థూల రూపం. అంటే మనం పంచేంద్రియాలతోనూ గ్రహించటానికి వీలుగా ఉండే విగ్రహ రూపం స్థూలం. అంటే మనకు ఇంద్రియాలతో తప్ప మరో చోట గ్రహించగలిగిన శక్తి లేదుగా. అంచేత మన మీద అనుగ్రహంతో విగ్రహ రూపం ధరించి రావడం, అది స్థూల రూపం. దానికి మించినటువంటి రూపం ఉన్నది సూక్ష్మ రూపం, యంత్రం. దానికన్నా మించినటువంటిది మంత్రం, సూక్ష్మతర రూపం. సూక్ష్మతమ రూపం అమ్మవారిది కుండలిని స్వరూపంగా మనలో ఉంటుంది. ఆ కుండలిని స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారు మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకొని నిద్రిస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిణామ దశలో ఒక ఖనిజాణువు కొన్ని కోట్ల సంవత్సరాలు తపించి వృక్షాణువుగా మారి పరిణామం చెంది అది వృక్షాణువు జంతువు యొక్క అణువుగా ఎమీబా అలా తయారయ్యి ఆ తరువాత నెమ్మదిగా పరిణామం చెంది 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 ఇప్పటికి ఎన్ని అయినాయి? ఖనిజము, వృక్షము, జంతువు. ఈ 3 దశలు 3 చుట్టలు అయిన తర్వాత జీవులలో ఉన్నటువంటి పరిణామ దశలతో పూర్తి అయిన తర్వాత వచ్చినటువంటి మానవుడు. ఆ మానవ దశకు వచ్చింది కానీ మానవుడు ఇంకా పర్ఫెక్ట్గా లేడు. ఆ పర్ఫెక్షన్కి వచ్చేటటువంటి దానికి అరచుట్ట ఇంకా మిగిలి ఉంది. అదే మనకి దీనికి సూపర్ సైకి అని చెప్పి అరవిందుల వారు చెప్తారు. బుద్ధ స్థితి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. మనకి సంప్రదాయంలో పరబ్రహ్మము మొదలైనటువంటి పద్ధతులు మనకున్నాయి. అంటే ఇవి ఎక్కువగా సనాతన ధర్మంలో ఉన్న విషయానికన్నా ఇతర విషయాల గురించిన పుస్తకాలు చదవడం ఇంగ్లీష్లో చాలామందికి అలవాటైంది కనుక అరవిందుడి గురించి బుద్ధుడి గురించి చెప్పాను. అలాగే జనుడు అని జైనులు చెప్పారు. జనత్వం అనేటటువంటి స్థితికి రావడం, ఆ స్థితికి రావడానికి మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఆ స్థితికి పరిణామం చెందడానికి సంకేతంగా ఇంకా అరచుట్ట చుట్టుకోలేదు. అలా ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి జీవుడు ఊర్ధ్వముఖంగా వెళ్ళి సహస్రారానికి చేరతాడు. అలా చేరడానికన్నా ముందు ఎలా వచ్చాడు అంటే విశుద్ధి చక్రంలో ప్రవేశించి అక్కడి నుంచి నెమ్మదిగా దిగువకి ప్రయాణం చేసి మూలాధారానికి చేరుకోవడం జరిగింది. ఇది ఎలా జరిగింది అన్నదానికి జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి స్థితి అప్పుడే ఏర్పడినటువంటి జైగోట్ స్థితిలో ఉన్న అప్పుడే ఫలదీకరణ చెందినటువంటి అండము యొక్క స్థితి. అక్కడి నుంచి విశుద్ధికి వచ్చేటప్పటికల్లా అక్కడికి 2 దళాలు కనపడతాయి. ఆ 2 దళాలు కనపడేటప్పటికీ 2 ముఖాలు ఏర్పడతాయి. 2వ నెలలో గర్భస్థ శిశువు ఉండే స్థితి. అలా చెప్పుకుంటూ మూలాధారానికి వచ్చేటప్పటికి 5వ నెలలో ఉండేటటువంటి గర్భస్థ శిశువు లక్షణాలు, ఆ సమయంలో ఏ ఏ అవయవాలు ఏర్పడతాయి, ఆ సమయంలో గర్భిణి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే వివరాలు ఉంటాయి. 6వ నెలకు వచ్చేటప్పటికి పూర్తిగా ఏర్పడడం జరిగింది. అందుకే 7వ నెల రాగానే పురిటితో సమానమని చెప్తారు. 7వ నెల కల్లా పూర్తిగా జీవుడు ఏర్పడడం జరిగింది. ఈ విషయాలన్నీ ఇక్కడి నుంచి ఇక్కడికి తయారయ్యి జీవుడు ఏర్పడడం అనేది
ఎప్పుడైతే అయిందో అది మూలాధారంలో స్థిరపడడం జరిగింది. అక్కడి నుంచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేటటువంటిదంతా మనకి ఈ సాధనలో ఉండేది. ఈ వివరాలు ఇంకా వివరంగా ఒక్కొక్క చక్రానికి ఉండేటటువంటి దళాలు, దళాల్లో ఉండేటటువంటి బీజాక్షరాలు, దానికి సంబంధించినటువంటి దేవతలు, ఇలా రంగులు, శబ్దాలు, ఇలాంటివన్నీ ప్రత్యేకమైనటువంటి యోగశాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పేవి. మనం తప్పులు లేకుండా చదువుకుంటే చాలు, మన వరకు అంతవరకు పరిమితం. అంటే గురుముఖంగా తెలుసుకుంటే ఖచ్చితంగా అన్ని తెలుస్తాయి. గురుముఖంగా తెలుసుకుని ఏం చేస్తారమ్మా? సాధన చేసే వాళ్ళకి కావాలి. ఊరికే తెలిస్తే ఏమైంది? మూలాధారంలో 5 భాగాలు ఏర్పడతాయి, 5 ముఖాలు ఏర్పడతాయి. తెలుసుకున్నాను, ఏం లాభం? దానికి సంబంధించినటువంటి సాధన చెయ్యాలి కదా. సాధన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ సాధన ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క బీజాక్షరాన్ని సాధన చేసేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఇవన్నీ ఇలా ఉంచండి. అమ్మవారి నామాల్లో ఒకటి ఉంది, సుఖారాధ్య శుభకరి అని. సుఖారాధ్య, సుఖంగా ఆరాధించదగింది. ఎందుకండి ఇంత కష్టపడతాం? సుఖంగా ఆరాధించే మార్గం ఉండగా సరదాగా పజిల్స్ పూర్తి చేయడం, కథలు చదువుకోవడం కాక, జోకులు చదువుకోవడం కాక పజిల్స్ పూర్తి చేయడం అనే కుతూహలం ఉంటుంది కొంతమందికి. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా చేసుకుంటారు. మనం హాయిగా కార్టూన్స్ చూద్దాం, కథలు చదువుకుందాం, హాయిగా వెళ్ళిపోదాం. చాలా సంతోషం. నమస్కారం. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.